హాయ్ ఫ్రెండ్స్. ఈ తాత అయితే నాకు విశాఖపట్నంలో కనిపించారు. బస్ స్టాండ్ లో నడవలేని స్థితిలో ఉన్నారు. బస్ స్టాండ్ లో రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడితే హెల్ప్ చేశాను. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అడిగాను ఎందుకు తాత ఇలా ఉన్నారంటే, కూతురు కొట్టిందయ్యా, నడవలేకపోతున్నాను. ఎందుకు కొట్టింది అని అడిగితే, నా డబ్బులు తీసుకెళ్ళి 4 లక్షలు ఆ తాత డబ్బులు వాళ్ళ అమ్మాయి తీసిందంట. అడిగారు, ఏమమ్మా డబ్బులు తీసావంటే కొట్టిందంట. ఇంకా తలుపులేసి కొట్టేసి ఇంటి నుంచి తరిమేశారు. ఒక నెల రోజులు అయిందంట ఇలా బస్ స్టాండ్కి వచ్చేసి. ఆడపిల్లలు ఎంత కఠినంగా ఉంటారని అసలు ఊహించలేదు. ఈ ప్రపంచం కూడా ఊహించదు కూడా. ఎందుకంటే ఆడపిల్ల బాగా చూసుకుంటది తల్లిదండ్రులని. ఒక వయసు వచ్చాక కొంచెం చిన్నపిల్లలా ప్రవర్తిస్తారు తల్లిదండ్రులు. మనం చిన్నప్పుడు భరించలేదా మన తల్లిదండ్రులు? ఎన్ని చిల్లర పనులు, ఎన్ని చేష్టలు చేసుంటాము. అప్పుడు మనకి ఎంత భరించారో, ఎంత కేరింగ్ తీసుకున్నారో. ఇప్పుడు ఇలా రోడ్డును పడేస్తే బాగుండదు. చాలా అసలు ఆయనకి అడుగుతుంటే ఏడుస్తున్నారు. వద్దు తాత ఏడవద్దు అని చెప్పాను. అయితే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ వీడియో వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ బంధువులకు రీచ్ అయ్యే వరకు అందరూ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది, మా నాన్నని తరిమేశాను, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదని. తనకు ప్రాబ్లం క్రియేట్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఈ వీడియో ఒకవేళ షేర్ అయ్యింది అనుకోండి, వాళ్ళ చుట్టాలు ఉంటే తెలుస్తుంది. ఇప్పటి వరకు అనుకుంటారు కదా వీళ్ళు చాలా గొప్పగా బ్రతుకుతున్నారు అనుకుంటారు. ఇంకా ఈ వీడియో వైరల్ అయ్యాక వాళ్ళ చుట్టాలకి తెలుస్తుంది అసలు మ్యాటర్ ఏంటంది. ఇంకో విషయం ఏంటంటే, విశాఖపట్నంలో అనాథాశ్రమం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అక్కడికి ఆ తాతని చేర్చడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాము అంటే, తాత వైజాగ్ లో పార్సల్ ఆఫీస్ దగ్గర ఉంటారు, అంటే లాజిస్టిక్స్ దగ్గర ఉంటారు బస్ స్టాండ్ లో. ఎవరైనా వైజాగ్ లో ఉండేవారు ఉంటే కొంచెం తాతని అక్కడ వరకు రీచ్ చేసి ఇస్తారు. వైజాగ్ లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఆ తాతని అనాథాశ్రమం దగ్గరికి చేస్తారని కోరుకుంటున్నాను. నాకు ట్రైన్కి టైం అయిపోవడం వల్ల నేను అక్కడి నుంచి వచ్చేసాను. అమ్మాయిలు ఇంత కఠినంగా ఎలా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు ఎంత కష్టపడి పెంచారు, ఎంత కేరింగ్ తీసుకుని పెంచుంటారో అవన్నీ ఎలా మర్చిపోతారు నాకు అర్థం కాదు. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తారు. కొంచెం ఓపిక పడితే ఏమైంది? ప్రవర్తించరు అని నేను అనట్లేదు, ప్రవర్తిస్తారు. ఎందుకంటే వయసు అయిపోతే అన్ని చేంజెస్ అవుతాయి. వాళ్ళు కావాలని ప్రవర్తించరు. కొంచెం భరించండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు దీనికన్నా 1000 రెట్లు భరించి ఉంటారు తల్లిదండ్రులు. పెద్ద కూతురు ఉంది, చిన్న కూతురు ఉంది ఆయనకి. ఇద్దరిలో ఏదో ఒక కూతురు మాత్రం కొట్టి తరిమింది. చిన్న కూతురు కూడా ఇంకా చూడనివ్వట్లేదంట ఆవిడ. ఎంత ఘోరం! ఆయన దగ్గర ఉన్న అన్ని తీసేసుకుందంట, డబ్బులన్నీ తీసేసుకుంది. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అందరికి. వాళ్ళ చుట్టాల వరకు వెళ్ళాలి, వాళ్ళ బంధువుల వరకు వెళ్ళాలి ఈ వీడియో. వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారని తెలియాలి. నెక్స్ట్ తల్లిదండ్రులని దూరం పెట్టే వాళ్ళందరికి చెప్తున్నాను, తల్లిదండ్రులు ఎంత కేరింగ్ తీసుకుంటారు చిన్నప్పుడు.